మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మనం కందుకూరులో ఉన్న సాయి నగర్ 6వ లైన్లో అయితే నిన్న రాత్రి 8ంటికి దొంగలు పడడం జరిగింది. అసలు ఎవరు తను, అసలు ఎందుకు పడ్డారు, ఎలా వచ్చారు, ఏంటి ఒకసారి తెలుసుకుందాం. సో ఆ ఇంటికి వెళ్లే దారి అయితే ఇదే. సో ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే ఇక్కడంతా ఫుల్ చెట్లు ఉన్నాయి. సో మేబీ తను ప్లాన్ గా వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. చుట్టూ చెట్లు. తను ఒకవేళ దొరికిపోయాడంటే ఎలా అయినా తప్పించుకొని ఇక్కడ దాక్కోవడానికి వీలవుతుంది. సో ఆ ప్లాన్ తో తనైతే వచ్చేసారు. ఒకసారి ఎలా వచ్చారు, ఎటు సైడ్ నుంచి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మా. మీ పేరేంటి? రాజేశ్వరి. అసలు తను ప్లాన్ గా వచ్చారా లేకపోతే ఎలా వచ్చారమ్మా? అంటే ఇంతకు ముందు తను ఏమైనా మీరు చూసారా? చూడలేదు. తన ఫేస్ చూడలేదు. చూడలేదు. ప్లాన్ తో వచ్చాడో ఎట్లా వచ్చాడో మాకైతే ఏం తెలీదు. చూసినప్పటికైతే మెల్లగా వచ్చేసి ఇట్లా నిలబడి తక్కువని గోడ పట్టుకుని కిందకి దిగేసి. అంటే దాని ఎట్ సైడ్ నుంచి వచ్చారమ్మా? వెనక నుంచి వచ్చారు. వెనక నుంచి ఎలా వచ్చారు? అక్కడ హౌసెస్ ఏం లేవా? హౌస్ ఉంది కానీ అది వాళ్ళు వాడట్లేదు. వాడకపోవడం వల్ల అక్కడ దానుకున్నాడు. దానుకొని ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు. బహుశా ఆ గోడ దూకింది అయితే మేము చూసాం. చూసి బరబర ఇక్కడికి వచ్చేటప్పటికి మేము పెద్దగా అరిచేటప్పటికి గోడ దూకాడు. అది జరిగింది. దూకి ఇక్కడే నించున్నారు. సో మీకు ఎలా తెలిసింది తను వచ్చారు అని? అలా అంటే మేము ఇగో నీళ్ళ బకెట్లని ఇటు పెట్టుకుంటాం మేడం నైట్ టైంలో. అవి నీళ్లు పెట్టుకొని పిల్లల స్నానాలు కానీ అని చెప్పి 8 కదా టైము. మా అబ్బాయి అప్పుడే వచ్చాడు, మా వారు లేరు ఇంట్లో. ఇవన్నీ ఈ బకెట్లన్నీ ఇక్కడ పెట్టుకుందామని, బట్టలు అన్ని ఇక్కడ ఉన్నాయి కదా వేద్దామని ఇక్కడ దాకా వచ్చేసాం. ఇటు సైడ్ లైట్ లేదు మాకు. మమ్మల్ని చూసి ఎగ్గురు దూకేసాడు. మాట్లాడడం కానీ ఏం లేదు. ఇంకా మామూలుగా తను చూడడానికి ఎంత ఏజ్ లాగుంది వయసు? అంటే యూత్ గానే ఉన్నారా లేకపోతే పెద్దవాళ్ళ? పెద్ద అబ్బాయి ఏం కాదు, ఒక 23-25 దాకుంటాయి. డ్రింక్ చేస్తున్నాడు, స్మెల్ వస్తుంది. అదేదో కూడా నవిలున్నాడు. పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళాం మేము. దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఫోటోలు తీయద్దు అని ఆ అబ్బాయి షర్ట్ అంతా ఇట్లా ముఖానికి కవర్ చేసుకున్నాడు, చొక్కా పైకి పెట్టుకొని. తీయద్దు అంటున్నాడు. ఆ తర్వాత జీబ్ లో కూర్చోబెట్టిన తర్వాత ముఖం కిందకేసి కూర్చొని మమ్మల్ని ఎవరిని చూడండి ఇలా వీళ్ళు కొట్టాలని పక్కన వాళ్ళు మేము వీళ్ళందరూ మా అబ్బాయి మీదకి వెళ్ళాం. అంటే మీరు అరిచారమ్మా? నేనే ఫస్ట్ అరిచిన తర్వాత మా పిల్లలు, మా పక్కింటి వాళ్ళు అప్పుడే ఊరి నుంచి వచ్చారు. తర్వాత వీళ్ళు వచ్చారు తర్వాత. ఓకే. సో దాన్ని ఎక్కడ దాక్కున్నాడు? ఇక్కడికి వెళ్ళేసి ఈ ముళ్ళ పొదలో ఉన్నాడు. అది చెట్ల లోపల. అక్కడ నుంచి తను తప్పించుకోలేదమ్మా? ఎంత టైం వరకు అక్కడే ఉన్నారు? 10 వరకు ఉన్నారు. పోలీసులకు ఫోన్ చేసాము, అన్ని ఫోన్ చేస్తానే ఉన్నాం కానీ ఎవరైతే రాలా. తర్వాత వీళ్ళు ఇక్కడ మా ఏరియా వాళ్ళు వేరే వాళ్ళు సిఐ సార్కి ఫోన్ చేసి ఇట్లా సంగతి అర్జెంట్ గా ఇక్కడే ఉన్నాడు దొంగ అయితే పక్కా ప్లాన్ తోటి మీరు అర్జెంట్ గా ఎవరొకళ్ళని పంపించాలి అన్ని మేము చెప్పిన తర్వాత కూడా 10 దాటిన తర్వాత కూడా వాళ్ళు రాలా. 10 దాటుతుందనగా అప్పుడు వచ్చారు. అంటే జరిగింది ఎన్నింటికమ్మా? 8:30 ఏమై ఉంటది మేడం. అంతేను. 8ంటికి ఇక్కడికైతే వచ్చాడు. వాడు దూకడం ఎంత జరిగినా 8:30 అయి ఉంటుంది. అంటే అరగంట దానికి ఇక్కడే ఉన్నాడు తను. ఉన్నాడు. అటు మీకు అర్థం అవ్వలేదు తను ఇక్కడ ఉన్నాడు అని? తెలియదు, మేము చూడలేదు. ఏం చేస్తున్నాడా? మీకు నించున్నాడా లేకపోతే ఇంకేం చేస్తున్నాడు? నిల్చోలేదు మేడం. ఆ ఇంట్లో అయితే దానుకున్నాడని ఆ గోడ ఎగురు దూకాడు. మేబీ అక్కడ ఏమన్నా దొరికిపోయాడేమో, చూసారేమో ఎవరన్నా? తెలియదు. చూసుంటే పట్టుబడిపోయి ఉండేవాడు కదా. ఎవరు చూడలేదు. ఆ గోడే దూకాడు. ఆ గోడ దూకి అంట్ల దగ్గరికి వచ్చాడు. అక్కడి నుంచి నేను చూసిన తర్వాత ఇదిగో ఆ చెప్పులు అడుగులు ఉన్నాయి కదా, ఇటు నుంచి ఫాస్ట్ గా దూకలేదు, నిదానంగా చిన్నగా దూకేశాడు కిందకి. ఏం వర్క్ చేస్తారమ్మా మీరు? ఇదే మేడం, బంగారు పని చేసి. బంగారు పని. అయితే తను ప్లాన్ గా వచ్చారని మేమైతే అనుకుంటున్నాం. తను మీ దగ్గర ఎప్పుడైనా చూస్తుంటారా మేడం షాప్ లో? లేదు, మేము ఇంట్లోకి వచ్చి 5 సంవత్సరాలు. మా సొంత ఊరు ఈ ఊరే కదా. మేము 45 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాము. ఇది మాకు రెంట్ హౌస్. మా సొంత హౌస్ వచ్చేసి 60 అడుగుల రోడ్లో ఉంది. అసలు ఎప్పుడు అబ్బాయిని మేము చూడలేదు. అసలు ఎప్పుడు ఇట్లాంటి దొంగతనాలు జరగలేదు. ఎంతలో సమ్మర్ లో కూడా మేము ఇక్కడ బయటే పడుకునే వాళ్ళమి. మేము చేసేది అయితే ఇదే బిజినెస్. అసలు ఎప్పుడు జరగలేదు ఇలాగా. నేను ఒక్కదాని ఉన్నప్పుడు కూడా బయట పడుకునే వాళ్ళం మేము. ఫస్ట్ టైం ఆ అబ్బాయి రావడము, దూకడము, మమ్మల్ని చూసిన తర్వాత కూడా అబ్బాయి వెళ్లకుండా అక్కడ నిలబడ్డాము. అంటే వెళ్ళలేదు మిమ్మల్ని చూసి? నేను కేకలేసిన తర్వాత అబ్బాయి గోడ దిగాడు. మీరు ఒక్కళ్ళు ఉన్నారేమో అనుకున్నాడేమో మేబీ. ఏమో, మా పిల్లలు అయితే లోపల ఉన్నారు, ఏం లేరు అనమాట. అది జరిగింది. ప్లాన్ గానే వచ్చారు అనుకున్నాం. ఎందుకంటే సార్ లేని టైంలో చూసి ఇలా రావడం. అది 8ంటికి టైం కూడా 10-11 కాదు, 8 టైము.
మా పిల్లలు, మా అమ్మాయి, మా పెద్దమ్మాయి బీటెక్ చదువుతుంది, మా చిన్నమ్మాయి వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్, మా అబ్బాయి 8th క్లాస్ అనమాట. మా పిల్లలు ముగ్గురు లోపల ఉన్నారు, నేనే బయట ఉన్నాను, ఏం లేడు. మమ్మల్ని చూసిన తర్వాత కూడా అతను వెళ్ళకుండా అక్కడే నిలబడి నేను అరిచిన తర్వాత దూకాడు కూడా. మా పిల్లలు నేను చూసాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే ప్లేస్ లో తన అడుగులు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇదే ప్లేస్ లో తను అబ్బాయి దూకినాయి అయ్యే. ఒక ½ అన్ అవర్ వరకు ఇక్కడే వెయిట్ చేశాడంట. అంటే వీళ్ళు చూసిన తర్వాత కూడా అక్కడి నుంచి దూకాడు. అక్కడి నుంచి దూకి అక్కడ సౌండ్ అయింది. సౌండ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మిట దూకలేదన్నమాట. తర్వాత నిదానంగా గోడ పట్టుకొని కిందకి దూకాడు, ఎగిరి దూకినట్టు కాకుండా. అలాగే జరిగింది. సో తనైతే నాకు ప్లాన్ గా అయితే వచ్చారని అనుకుంటున్నాము. సో ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే వెనకైతే పాత హౌస్ ఉంది, అసలు ఎవరు ఉండరంట, పాతబడిన హౌస్ అంట. మేబీ తను అక్కడే ఉంటూ సో వీళ్ళు ఉన్నారా లేదని కనుక్కొని ఇక్కడ సార్ ఎక్కడ ఉన్నారో తెలుసుకొని, అంటే సార్ లేని టైంలో ఇదంతా జరిగింది. సో వీళ్ళైతే గోల్డ్ షాప్ అంట, ఇక్కడ బంగారు పని చేస్తుంటారు. సో ఇదైతే క్లియర్ గా అర్థమవుతుంది మనకి, వాళ్ళు ప్లాన్ గానే వచ్చారని చెప్పేసి. వెనకైతే పాత హౌస్ ఉంది. అసలు హౌస్ ఉందని ఎలా తెలుస్తుంది? అక్కడి నుంచి ఈ ఇంట్లోకి దూకాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారైతే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. తనైతే ఇక్కడ అడుగులు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఎవ్వరు తక్కువలేదన్నమాట. చూసినట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడైతే తన అడుగులు ఉన్నాయి, తను ఇక్కడ నుంచి దూకేశారు. ఓకే తను క్లియర్ గా ప్లాన్ తో వచ్చారని మనకు అర్థమవుతుంది. సో ఇటు సైడ్ అయితే దూకేశాడు. ఇక్కడంతా చెట్లు, ముళ్ళలు, సో వాటర్ కూడా ఉన్నాయి. తను అసలు ఎలా తట్టుకున్నాడో అర్థం కావట్లేదు. గంటల సేపు ఇక్కడే వాటర్ కదలాడకుండా, మనిషి వెళ్తున్నట్టు కూడా లేకుండా ఆ చివరి నుంచి అక్కడికి వచ్చేసాడు. ఆ చివరి స్తంభం దగ్గరికి వచ్చాడు. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడైతే ఫుల్ వాటర్ ఉన్నాయి, ముళ్ళులు ఉన్నాయి. అసలు లైట్ వేసుకోలేదు, ఏమి వేసుకోలేదు. ఆ ప్లేస్ లో నుంచి తన పాము ఉందా, తేలుందని ఏమీ చూసుకోకుండా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చప్పుడు లేకుండా నడిచాడు అంట. 2 గంటలు ఇక్కడే ఉన్నాడు అబ్బాయి. 2 అవర్స్ ఇక్కడే ఉండి ఏ చప్పుడు ఉన్నాడు. పోలీసు వాళ్ళు వచ్చేంత వరకు, పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాతే బయటకు వచ్చాడు అబ్బాయి. ఎస్ఐ గారు, కానిస్టేబుల్ వచ్చిన తర్వాత అప్పుడు పట్టుకున్నారు. అప్పటికి ఆ చివరిలో ఆ గుట్టలో పైకి ఆ అబ్బాయి లేసాడు. వీళ్ళని చూసి నిన్ను మేమేం అనం రా బయటకు అనేటప్పటికీ ఆ అబ్బాయి లేచి షాప్ ని ఇలాగ అడ్డం పెట్టేసుకున్నాడు. అంటే పోలీస్ వాళ్ళు చెప్పిన తర్వాత వచ్చాడు బయటికి. మేము ఉన్నంత సేపు అబ్బాయి బయటకే రాలా. ఇగో కర్రలు అవన్నీ మేము అక్కడే పట్టుకొని నిలబడిపోయాం అనమాట. ఇటు పక్క పైకి కొంతమంది పిల్లలు పైకి ఎక్కారు. అటు దిగుతాడేమో అక్కడ ఒక 10 మంది దాకా అక్కడ నిలబడ్డారు. ఆ గోడ దగ్గర నిలబడ్డారు. గోడ హైట్ తక్కువ ఉంది కదా, ఆ గోడ దగ్గర నుంచి ఆ అబ్బాయి దూకాడు, అంట్లలోకి దూకాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంకా అటు పోవడానికి అబ్బాయికి అర్థం కాల, ఇటుకు వచ్చేసేసి ఇక్కడ దిగేసాడు అనమాట. చూడండి ఎంత ప్లాన్ గా వచ్చాడంటే, తను డ్రింక్ చేస్తున్నాడంట ఫుల్ గా. సో ఇంకోటి ఏదో వేసుకున్నారని చెప్పి ఇక్కడైతే మేడం గారు చెప్తున్నారు. ఈ ప్లేస్ లో నిజంగా చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎవరైనా వెళ్ళేది కూడా అసలు కనీసం అయ్యో చెప్పుల అడుగులు కూడా. అబ్బాయి దూకిన తర్వాత గడ్డి అవతలకు పడిపోయింది కదా, ఆ అబ్బాయి వెళ్ళి దూకిన తర్వాత అయ్యో కాలి అడుగులు అవన్నీ పడిపోయింది మొత్తం. లేకపోతే ఇలా నిటారుకుంటది ఆ గడ్డి. అసలు చింత చీకటిగా అనిపిస్తుంది, ఏమీ కనిపించదు. తను ఎలా వెళ్ళాడు ఏమో అసలు అర్థం కావట్లేదు. ఈ చివరి నుంచి ఆ చివరికి పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వచ్చాడు ఆ స్తంభం దగ్గరికి వచ్చి వాళ్ళకి సిలిండర్ అయిపోయాడు. అప్పటి వరకు మీకు శబ్దాలు ఏం రాలేదు నడిచినట్టు? ఇది ఈ నీళ్ళలోకి 5గురు దూకారు, మగవాళ్ళు 5గురు దూకారు, కర్రలు అవి పట్టుకొని. ఆ కర్రలు అవి పట్టుకున్న తర్వాత కూడా ఆ చివరికి వెళ్ళిపోయాడు కొడతారని. ఆ చివరి నుంచి మళ్ళీ ఈ చెట్లోకి వచ్చాడు. ఈ చెట్లోకి వచ్చి ఇక్కడికి కొంతమంది ఉన్నారు, ఈ గోడ దగ్గర, మా గోడ దగ్గర. ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మీకు శబ్దాలు వినిపించలేదమ్మా? వినిపించలా. ఇక్కడ అసలు ఏమన్నా నీకు నీళ్ళల్లో శబ్దం, మనం నడిస్తే శబ్దం వస్తుంది. శబ్దం రాకుండానే అబ్బాయి మళ్ళా గుట్టలోకి వెళ్ళాడు. గుట్టలో నుంచి మళ్ళా అది పంది పడుకొని ఉంది కదా, ఆ గుట్టలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అబ్బాయి దొరికాడు మా వాళ్ళకి, పోలీసు వాళ్ళకి. ఓకే, తను ఏంటంటే పోలీసు వాళ్ళు వస్తే ఏం చేయర్లే, నార్మల్ తీసుకెళ్తారు అది ఇది అనుకుని ఆ ప్లాన్ తో అయితే వచ్చేసారేమో తెలీదు. ఆ గుట్టలోనే దొరికాడు. పోలీసు వాళ్ళు 2 గుట్ట లోపలికి దిగారు, బూట్లతోనే దిగారు. 2 మామూలుగా మా వాళ్ళు దిగారు, ఏరియా వాళ్ళు ఒక 3 మనుషులు దిగారు. ఆయన అంకులు, ఈ పక్కింటి అంకులు వీళ్ళు దిగారు. దిగిన తర్వాత దొరికిపోయాడు. ఇంకా అటు పోవడానికి లేదు, ఇటు రావడానికి లేదు. పోలీసు వాళ్ళు దిగారు, వీళ్ళ పక్కన వాళ్ళు దిగారు. అది జరిగింది.
సో ఇప్పుడైతే మనం ఇది చూసాం. అసలు తను ఎటు నుంచి దూకాడు ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. సో తనైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ హౌస్ లో అయితే ఉన్నారంట. తను మేబీ తిను ఇక్కడే ఉండేసి ప్లాన్ చేసుకున్నాడేమో, నాకు అర్థమవుతుంది. మాకు అది అర్థమవుతుంది. ఇది ఈ మొత్తం ఫ్యామిలీలు ఉండే ఇల్లే. ఓకే, ఫ్యామిలీలు ఉన్నారు, ఫ్యామిలీ లేకుండా లేదు. ఇటు పక్క నీకు దానికుండా లైట్ ఇటే ఉంది. ఇటు నీకు కనిపిస్తాడు. ఆ ఇల్లు మొత్తం బండ్లు ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు వెళ్ళిపోయారు కానీ వెళ్ళాడు కానీ ఇక్కడ నీకు దాంకోవడానికి అవకాశం లేదు. గోడ మీద ఇక్కడే దాంగున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే చుట్టూ జనాలు ఉన్నారు, లైట్స్ ఉన్నాయి, దొరికిపోతాడు. సో ఈ హౌస్ ఏంటంటే పాతబడిపోయిన హౌస్ కాబట్టి ఎలా అయినా ఇట్లా ప్లాన్ చేసుకొని వచ్చేసాడైతే. సో ఇది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి చాలా ఈజీగా అయితే మనం దూకొచ్చు. ఇక్కడికి చాలా సింపుల్ గా దూకొచ్చు. దీనైతే ప్లాన్ గా చేశాడని అయితే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. సో మనకు కూడా అర్థమైపోతుంది. ఈ హౌస్ తను ముందుగానే ఎంచుకున్నాడు. సో ఏ ప్లేస్ లో ఉంది, ఎలా వెళ్తే బాగుండిది, ఇక్కడ ఇటు సైడ్ నుంచి వెళ్తే బాగుండిది. సో అనుకొని ఈ హౌస్ లో ఎవరు ఉండరు కదని చెప్పేసి తను ఈ హౌస్ లోనే స్టే చేసి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే ఇక్కడ చేసి కానీ తనకి టైం అర్థం కాలేదేమో. కరెక్ట్ గా 8 అయితే దూకేశాడు తను, టైం తెలుసుకోకుండా. మామూలుగా అయితే మనం చూసినట్లయితే 12ంటికి 11ంటికి అలా పడ్డం చూసాము. కానీ 8ంటికి దూకడం అది కొత్తగా అనిపిస్తుంది, చాలా వింతగా కూడా అనిపిస్తుంది. ఈ ప్లేస్ నుంచి అయితే తను దూకడం జరిగింది. చాలా సింపుల్ గా అయితే ఇక్కడ దూకడం జరుగుతుంది. చాలా సింపుల్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ దూకిన వ్యక్తి ఇక్కడ ఏంటంటే తనకి నైట్ కనిపించలేదన్నమాట. అంటున్నాయా లేవా అని చెప్పేసి. అంటే ఇక్కడ లైట్ కూడా లేదు కాబట్టి చీకట్లో నడుచుకుంటూ వచ్చాడు. సో ఇలా నడుచుకుంటూ వచ్చి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కొంచెం చెట్లు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ప్లేస్ లో అయితే ఆగడం అయితే జరిగింది. కరెక్ట్ గా ఈ ప్లేస్ లో ఆగడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకి చెప్పుల అడుగులు కూడా మనకి క్లియర్ గా అర్థం అయిపోతుంది ఈ ప్లేస్ లో ఎందుకు ఆగాడంటే. సో ఇక్కడైతే కనిపించరు, చెట్లు ఉన్నాయి, కొంచెం కవర్ చేసుకోవచ్చు, కొంచెం దాక్కోవచ్చు లోపలికి అని చెప్పేసి ఈ ప్లాన్ తో అయితే తను ఇక్కడికి వచ్చి ఉన్నాడంట. కానీ తను చూసినా కూడా అరగంట ఇక్కడే నించున్నాడంటే తను ఏం చేయలేరులే. తను అరిచే వరకు కూడా తను ఇక్కడే ఉన్నాడంట. అంటే ఇక్కడ మగవాళ్ళు లేరులే, సో ఆడవాళ్ళేలే అని చెప్పి ఆ ప్లాన్ తో అయితే తను ఇక్కడే ఉన్నారని చెప్పి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఏమంటూ ఆ అమ్మగారు అయితే అరిచారు పెద్దగా. ఆ టైంలో తను భయపడి మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోయాడు. కానీ దూకడానికి వీల్లేదు కాబట్టి ఈ ప్లేస్ నుంచి ఇటు సైడ్ అయితే దూకడం జరుగుతుంది. మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ప్రీ ప్లాన్ గా అయితే వచ్చేసాడు. అంటే ఇక్కడ తెలుసుకున్నారు ఈయన గోల్డ్ షాప్, ఓకే వర్క్ చేస్తారు, సో ఎలా అయినా ఏదో ఒకటి తీసుకోవాలి, ఇంట్లో ఎవరు లేరు కదా, ఆడవాళ్లే కదా ఉంది అని చెప్పి ఒక ప్లాన్ తో అయితే వచ్చేసాడు. కానీ ఫుల్ డ్రింక్ అయితే ఉన్నారు. సో ఆ మత్తులు ఏం చేస్తారో తనకైతే అర్థం కావట్లేదు. సో ఇదైతే జరిగింది. ఇక్కడ దొంగతనం ఏంటో మొత్తం మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. సో వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఈ చెట్లన్నీ తీసేస్తే ఇంకొకడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటాం కదా. సో ఇంకొకడు అలా చేయడానికి భయపడతాడు కదా. సో ఇలాంటి చెట్లు ఇలాంటివి చూసుకొనే కదా దాని ధైర్యంతో ఇక్కడ దొంగతనం చేయడానికి వచ్చారు అని చెప్పేసి హౌస్ వాళ్ళు అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి గుర్తించి మున్సిపాలిటీ వాళ్ళు ఈ యొక్క క్లీన్ చేస్తే బాగుండేది ఇక్కడ చెట్లు అంతా. సో ఇంకొకళ్ళ ఇంట్లో అలా జరగకుండా ఉంటది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇదేనండి ఈ రోజు జరిగిన దొంగతనం అయితే మన కందుకూరులో. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.